వాక్యం చదవాలా, తర్వాత జాషువా డానియల్ గారు ప్రార్థించాలి. వరుస క్రమంలో వచ్చి చక్కగా ఈ కార్యక్రమాల్లో మీరు పాలు పొందాలని మనం చేస్తున్నాను. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలు నీ కృప చాలు. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలు నీ కృప చాలు. లోకమంతమక్కడై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చెలిమి చాలు. లోకమంతమక్కడై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చెలిమి చాలు. నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలు నీ కృప చాలు. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలు నీ కృప చాలు. పాపలు కాగదాలలో పడనీక చేయబెట్టి స్వత ప్రియులలోకంలో స్నేహబంధమైనవు. పాపలు కాగదాలలో పడనీక చేయబెట్టి స్వత ప్రియులలోకంలో స్నేహబంధమైనవు. ప్రేమ చూపి ప్రాణేశ్వరుడా నిన్ను మరవలేను, నీ తోడు లేకుండా నేను బ్రతకలేను. ప్రేమ చూపి ప్రాణేశ్వరుడా నిన్ను మరవలేను, నీ తోడు లేకుండా నేను బ్రతకలేను. నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలు నీ కృప చాలు. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలు నీ కృప చాలు. హల్లెలూయా. తప్పులు కొడదాం. వాక్య భాగం అక్క లక్ష్మీ ప్రసన్న వచ్చి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుతారు. లూకా సువార్త 23వ అధ్యాయం 43 వచ్చి, అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానన్ను. పరిశుద్ధ వాక్యం దేవుడి. చప్పలు కొట్టండమ్మా, చప్పలు కొట్టండి అలా. సమయంలో ప్రార్థన జాషువా డానియల్ వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రియ పరలోకపు దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభువా, నీ గుడ్ ఫ్రైడే దినమున ఇదిగో ప్రభు నువ్వు సిలువలో పలికిన రెండో మాట బోధించడానికి సిద్ధపడుచున్న బిడ్డలను బట్టి వందనాలు తండ్రి. ఎవరైతే ఇక్కడ నిలబడి వాక్యాన్ని బోధించడానికి వస్తున్నారో వారిని బలపరచడు తండ్రి. మంచి మాటలు పలకడానికి కృప చూపించండి. పలికిన మాటలు ప్రభువా మీని విడిచిపెడతాం కాదు కానీ తండ్రి ప్రభువా, వాక్యానుసారంగా నడుచుకునే కృప మాకందరికీ దయచేయమని యేసయ్య శక్తిగల నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రెండవ మాట ఖాళీ ఉంది. ఎవరైనా నేను చెప్పాలనుకున్నాను అని మీరు ఎవరైనా ప్రేరేపించబడితే మీకు అవకాశం ఇస్తాం. నేను చెప్పాలని ఆశ ఉందండి అయ్యగారు, నేను చెప్తానని అన్న వాళ్ళు వచ్చి చెప్పొచ్చు. ఓకే. పరిశుద్ధ గ్రంథమైనటువంటి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుగా విన్నాం.
నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని సిలువలో యేసు క్రీస్తు ప్రభుతో పాటు వేలాడుతున్నటువంటి కుడివైపు ఉన్నటువంటి దొంగతో యేసు ప్రభు చెప్పారట. ఆ పై 40 వచనం కాడి నుంచి చూస్తే యేసు క్రీస్తు ప్రభు వారితో 2 దొంగల్ని సిలువేశారు. అందులో ఎడం వైపు ఉన్న దొంగ అంటున్నాడు, ప్రభువా నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించువయ్యా అన్నాడు. ఆ కుడివైపు ఉన్న దొంగ అంటున్నాడు, రే మనం తప్పు చేశాము, ఈ శిక్ష మనకు తగింది, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు, నువ్వు దయచేసి అలా మాట్లాడొద్దు అని ఆ ఎడం వైపు ఉన్న దొంగతో ఈ కుడివైపు ఉన్న దొంగ చెప్తూ ఉన్నాడు. అప్పుడు వెంటనే వాడు తనతో అలా చెప్పి తన పక్కనటువంటి యేసయ్యతో ఒక మనవి చేస్తూ ఉన్నాడు. ఏంటి మనవి? ప్రభా, పరదేశంలో నువ్వు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు దయతో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎప్పుడో కాదు, నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావంటే పరదేశులో ఉంటావని ప్రభు చెప్పాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిజమేనండి, ఒక వ్యక్తి రక్షణ పొందలేదు, బాప్తీసం తీసుకోలేదు, సంఘములో చేర్చబడలేదు, కానీ సిలువలో దొంగకి డైరెక్ట్గా ప్రభువుతో పాటు పరదేశుకి వెళ్ళేటువంటి అవకాశం దొరికింది. ఎందువల్ల? తను పాపిననేటువంటి సత్యాన్ని ఆ దొంగ ఎరిగాడు. తన పక్కనున్న వాడితో చెప్తున్నాడు, రే మనం ఎవరో తెలిస్తే దొంగలో, ఈ శిక్ష మనకు తగింది, మనం చేసిన అపరాధాలను బట్టి మనం శిక్షించబడుతున్నాం, కానీ యేసు ప్రభు తప్పు చేసిన వాడు కాదు, ఆయనలో ఏ తప్పు లేదు, ఆయన నీతిమంతుడు, ఆయన ఫలానని చెప్పి ఆ సిలువలో దొంగ యేసును ఎటువంటి వాడో గ్రహించగలిగిన వాడిగా ఉంటూ, ప్రభువా పరదేశంలో మీరు వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా అన్నాడు. వెంటనే ఆ వ్యక్తికి ప్రభు అంటున్నాడు, ఎప్పుడో కాదు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎంతకాలం బ్రతికినా, ఎన్ని దినాలు బ్రతికినా, ఎలాగూ బ్రతికినా, గొప్పవారిగా లేక బలహీనులుగా, పేదవారిగా, ఉన్నతమైన వ్యక్తులుగా మనం బ్రతికినా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టేయాలా. మనం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? పరదేశికి తప్పకుండా వెళ్ళాలా. దాని కొరకు మనం అందరం సిద్ధపడాలి. ఎందుకంటే పరదేశం మనకు కావాలంటే ప్రతి మనుషుడు పాపమును ఏం చేయాలి తెలుసా? ఒప్పుకోవాలి, పాపినని గ్రహించాలి. ఆ పాపాలు క్షమించగల యేసయ్య దగ్గర వాడు పాపాలు ఒప్పుకోగలిగితే వాడు పరదేశికి ఏమవుతాడు తెలుసా? అర్హుడవుతాడు. కాబట్టి ఆ దొంగకి యేసయ్య పరదేశ అనుభవాన్ని ఇచ్చాడు. నీకు నాకు కూడా ఆ పరదేశ అనుభవం ఇవ్వాలనే, నిన్ను నన్ను కూడా ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలనే 2025 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఏం చేయబడ్డాడు తెలుసా? సిలువ వేయబడ్డాడు. ఈరోజు గుడ్ ఫ్రైడే, యేసు ప్రభుని ఏం చేసిన రోజు? ఈరోజు మనందరికీ దుఃఖ దినమా సంతోషమా చెప్పాలా? ఈ గుడ్ ఫ్రైడే యేసు ప్రభుని సిలువేసిన రోజు కదా. ఈరోజు మనందరికీ సంతోషమా దుఃఖమా చెప్పాలి. మీరు రెండు మాట్లాడుతున్నాను, ఒకటి దుఃఖమా సంతోషమా? నాకు వినిపించాలా? ఏమండి? దుఃఖం. ఇంకా ఏమండి? దుఃఖమా? ఎందుకు దుఃఖం? నీకెందుకు దుఃఖం? కొరడా దెబ్బ తగిలిందా నీకు? ముళ్ళకి రేటు నీకు పెట్టబడ్డదా? నీకెందుకు దుఃఖం? ఎవరికి దుఃఖం? ఆయనకు దుఃఖం. నీకు నాకు దుఃఖం కాదు. నీకు నాకు ఇదేంటి తెలుసా? సంతోషం. ఎందుకని? మనం పొందవలసిన శిక్ష, మనం భరించవలసిన శిక్ష ఎవరు భరించారు? ఆయన భరించారు. కాబట్టి మనకు దుఃఖం కాదు, ఇది మనకు సంతోషం. ఎందుకో తెలుసా? శుభ శుక్రవారం, ఇది మంచి శుక్రవారం. ఎందుకు శుభ శుక్రవారం? మనం పొందవలసిన శిక్ష మన స్థానంలో ఎవరు భరించారు?
ఆయన భరించారు. అందుకని మన దుఃఖాన్ని నుంచి మనకి నివారణ ఇవ్వడానికి, మన పాపముల నుంచి మనల్ని క్షమించడానికి పాపము లేని పరిశుద్ధుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడిన దినం. ఇది మనకు సంతోషం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకో తెలుసా? మన స్థానంలో ఆయన నిలిచి ఆ యాగాన్ని ఆయన చేశాడు. మనం ఏం చేయక్కర్లేకుండా, మనం పొందక్కర్లేకుండా మన స్థానంలో ఆయన శిక్షను భరించాడు. కాబట్టి పరలోక భాగ్యం మనకు కావాలనుకుంటే, ముక్తి భాగ్యం మనం సంపాదించుకోవాలంటే ప్రతి మనుషుడు తన పాపమును ఏం చేయాలి తెలుసా? ఒప్పుకోవాలా. ఒప్పుకుంటే సిలువలో దొంగకు దొరికినట్లుగా నీకు నాకు పరదేశి దొరుకుద్ది. అట్టి అనుభవాన్ని దేవుడు మనందరికి ఇచ్చునుగాక. మూడో మాటలోకి వెళ్దాం. మూడో మాట చెప్పకముందు లలిత వచ్చి ఒక ప్రత్యేకమైన